You're a superhero. హలో ఫ్రెండ్స్, ఇది సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCR2. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటంటే మనకి ఒక మంచి లవ్ సాంగ్ మీద అయితే నేనైతే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను 3D సినిమాటిక్ స్టైల్లో. ఫ్రెండ్స్, నేనైతే చాలా 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ అయితే మనకైతే అకౌంట్కి అయితే రీచ్ అయితే వస్తలేదు. కొంచెం మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే మన ఛానల్లో అన్నీ చాలా మంచిగా అయితే ఉంటాయి, వేరే లెవెల్లో అయితే ఉంటాయి వీడియోస్ అని. మనకైతే రీచ్ అయితే వస్తలేదు, వ్యూస్ కూడా ఎక్కువ అయితే వస్తలేదు. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూస్తారు కదా, చాలా మంచిగా అయితే వచ్చింది. మీరు స్టేటస్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు సేమ్ ఇలాంటివి అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్స్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అది అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అవేంటంటే టోటల్గా మీకు 3 ఫైల్స్ అయితే ఉంటాయి. లవ్ బీట్ బై CCR2, లవ్ ఎఫెక్ట్స్ బై CCR2, లవ్ లిరిక్స్ బై CCR2 అయితే ఉంటుంది. మొత్తం ఈ 3 ఫైల్స్ అయితే మీరు అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే XMLs వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ ఇట్లా బీట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయితే ఇలాగైతే ఉంటుంది. XMLs వాళ్ళకి జస్ట్ ఇలా బ్లాంక్ అయితే ఉంటుంది. మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ మీరు సాంగ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దాని వరకు XMLs వాళ్ళకి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ నేను సాంగ్ అయితే ఇస్తాను. ఆ సాంగ్ అనేది మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ సాంగ్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో సాంగ్ అయితే ఉంటుంది, దీన్ని ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో మీద క్లిక్ చేసుకున్నట్లు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత మీ యొక్క వీడియో అనేది డిలీట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు కింద ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వస్తుంది. ఆ ఇమేజ్ నేను చూపిస్తాను చూడండి. నేను ప్రతి ఒక్క ఫైల్స్ అయితే నేను ఒక్కొక్క ఫైల్లో అయితే పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ఇమేజ్ అయితే నేను ఒక్కొక్క ఫైల్లో అయితే పెట్టాను. రేపు చూపిస్తాను చూడండి. మనకు ఇమేజ్ అయితే ఉంటుంది మంచిగా, అది లైటింగ్ ఎఫెక్ట్ తోటి అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మీకు ఇంకో ఇమేజ్ కూడా వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసినట్లయితే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే వస్తుంది. మీరు ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంచెం పైకి లేపుకున్నట్లయితే మనకు వీడియోస్ అయితే వస్తుంటాయి. నేను లాస్ట్ టైం చేసిన వీడియోకి అయితే మనకైతే చాలా వ్యూస్ అయితే చాలా అయితే పడిపోయింది. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే మన ఛానల్కి అయితే మంచి రీచ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకుని మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. మీరు ఈ ఇమేజ్ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే నేను చూపిస్తాను. నేను ప్రతి ఒక్క ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అయితే నేను ప్రతి ఒక్కటి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ అయితే మీకు ఫుల్ సాంగ్తో అయితే లేదు కదా. మీరు ఏం చేసుకోవాలంటే ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఫాలో అయితే అవ్వండి. అక్కడికి అయితే మీరు ఫుల్ సాంగ్ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు కొన్ని అలైట్ మోషన్ లోగోస్ అయితే ఉన్నాయి కదా, మీ అలైట్ మోషన్ లోగో ప్లేస్లో మీ యొక్క ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగంటే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ సేమ్ అలాగే మీరు ఇంకో ఇమేజ్ కూడా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ 2 ఇమేజ్ అయితే మీకు
యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. జస్ట్ మన ఛానల్లో ఓన్లీ రీప్లేసింగ్ మాత్రమే ఉంటుంది, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఏదైతే నేను పిజెట్ ఫైల్ ఇస్తానో ఆ పిజెట్ ఫైల్స్కి మీరు మీ యొక్క ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే మీరు ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది 3Dకి. నార్మల్గా అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా అయితే మీకు అయితే కరెక్ట్గా అయితే రాదు. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే చూసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోకుండా మీరు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి దాంట్లో అన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటో ఉన్నది కదా, ఈ ఫోటో మీద యాడ్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయకుండా నేను అయితే యాడ్ అయితే చేశాను. మనకి ఈ ప్లేస్లో నాకు ఫోటో రావాలనుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయలేదు కదా, సో మనకి ఇలాగైతే వస్తుంది. అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినట్లయితే మనకి ఇలాగైతే వస్తుంది. మనం ఎటు అంటే అక్కడ ఇలాగైతే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, చూడండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎఫెక్ట్స్ ప్లేస్లో మీకు ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవడం చూపిస్తాను. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏ ఫోటో వచ్చిందో చూడండి. మనకి ఇక్కడ ఈ ఫోటో అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద ఉన్న లేయర్కి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇది కూడా ఇమేజ్ ఇస్తాను. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. తర్వాత దానిపైన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ అయితే ఉంటుంది, సారీ ఈ ఇమేజ్ కాదు, ఈ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ దానిపైన అయితే ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, ఆ ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న రీప్లేస్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ 2 ఇమేజెస్ అయితే వస్తుంటాయి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు 2 లేయర్స్కి ఒకటే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను. పైకి లేపుకున్నట్లయితే మనకి ఇక్కడైతే ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 2 ఇమేజ్కి అయితే మీరు 2 లేయర్స్కి సేమ్ ఇమేజ్ అయితే అప్లై చేయాలి. ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా ఇక్కడ కూడా మీరు సేమ్ యాస్టీజ్గా 2 లేయర్స్ అనేది ఒకటే లేయర్ అనేది ఒకటే ఇమేజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఇంతకుముందుకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మీరు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇమేజ్ యాడ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్ ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ఇమేజ్కి అయితే సేమ్ అయితే అప్లై అయితే చేయాలి. అప్లై చేసినందుకు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 8 లేయర్స్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నందుకు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి మీరు బిట్ మార్క్లు వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ చేసినట్లయితే మాకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని చూసుకోండి. మీకు ఇక్కడ ఈ ఫోటో అయితే మనకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కాలేదు కాబట్టి నేను కొంచెం సైజ్ చిన్నవి చేసుకొని నేను దీన్ని పైకి అయితే చెప్తున్నాను. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న మళ్ళీ మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఈ ఇమేజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయింది. ఇమేజ్ పర్ఫెక్ట్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మీరు ఇక్కడ సాంగ్ అనేది మీరు లెంత్గా అయితే అయ్యిందో ఒకవేళ మీకు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మీరు ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ సెకండ్కి అయితే మీకు ఒక ఇమేజ్ అయితే ఏదో లెంత్గా అయితే వచ్చేసింది. మీకు ఈ సాంగ్ అయితే లెంత్గా వచ్చింది కాబట్టి మీరు ఈ సాంగ్ అయితే ఆఫ్ అయితే చేయాలి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి నేను లిరిక్స్ అయితే ఇస్తాను. ఈ లిరిక్స్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి నేను సెర్చ్ అయితే చేస్తాను. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళినట్లయితే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉన్నదా, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకొని యాడ్ స్టాండర్డ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే క్లిక్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వెళ్ళేసి మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ రేంజ్ అనేది ఉంటుంది కదా, ఈ రేంజ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే మీరు కొంచెం మిడిల్లోకి వచ్చేసి ఈ రేంజ్ అనేది మీరు ఇలా పెంచుకోండి. స్టార్ట్ ఆప్షన్ అనేది సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడైతే మీరు పెంచండి. సో ఇలాగైతే వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఫేస్ ఏం కావాలి మాకు ట్రాన్స్ఫార్మ్కి అయితే వెళ్ళాలి. ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళేసి ఆఫ్సెట్ డిజిటల్ ఆట్రిబ్యూట్స్ ఎరేజ్ అని ఉన్నది కదా, మనకు లిరిక్స్కి అయితే మనకు అప్లై అయితే అవ్వలేదు, అయితే లేదు. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళండి, రేంజ్కి వెళ్ళండి. ఇక్కడ మొత్తం స్టార్టింగ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ స్టార్ట్ అనేది మొత్తం మైనస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏదైతే లెటర్ అయితే ఉంటుందో వర్డ్ లైన్ లెటర్ అయితే పెట్టుకోండి. లెటర్ లైన్ పెట్టుకొని ఆఫ్సెట్ మీరు రైట్ సైడ్ జరుపుకోండి. యాంగిల్ అయితే అదే ఉంచండి ఫ్రెండ్స్.
అదే ఉంచండి. స్కేల్ కూడా అంతే ఉంచండి. అంతే ఉంచేసి మీరు ఏదైతే స్టార్టింగ్లో ఉంటుందో ఇక్కడ ఆఫ్సెట్ కాడ మీరు కీ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. కీ ఫ్రేమ్ పెట్టుకోండి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఈ ఆఫ్సెట్ అయితే మొత్తం రైట్ సైడ్కి అయితే జరపండి. పర్ఫెక్ట్ అయితే జరపాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 0 అయితే పెట్టుకోండి. 0 పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఇక్కడైతే కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేయండి. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం రైట్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నట్టు మనం చూపించాలి. ఇది మళ్ళీ రైట్ సైడ్కి పంపించండి. ఇది కొంచెం ఇలాగైతే పెట్టండి. ఇలాగైతే మీరు కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్స్ని అయితే కాపీ అయితే చేసుకోవాలి. ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్ ఎఫెక్ట్స్ కాపీ అవుతుంది. తర్వాత మీరు ప్రతి ఒక్క దానికైతే పేస్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్క దానికి పేస్ట్ చేసినట్లయితే మీకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకో ఎఫెక్ట్ ఏమి ఇవ్వాలంటే నేను ప్రతి ఒక్క లేయర్కి అయితే చూపిస్తాను. నేను ప్రతి ఒక్క ప్లేయర్కి అయితే అప్లై చేయండి. తర్వాత మీరు లేయర్ మీద క్లిక్ చేసుకుని బార్డర్కి వెళ్ళేసి ఇక్కడ కింద లాస్ట్కి వెళ్ళినట్లయితే షాడో అయితే వస్తుంది. షాడో ఆన్ చేసుకోండి. ఇక్కడ సైజ్ అనేది మీకు 10 అయితే పెట్టుకోండి. 10 పెట్టుకొని ఓకే అయితే చేసుకోండి. ప్రతి ఒక్క దానికి అయితే సైజ్ అయితే 10 పెట్టుకొని ఓకే చేసుకోండి. ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ 10 అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఇక్కడ సేమ్ అదే షాడో ఆన్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ 10 అయితే ఉన్నది. ఇలాగ మీరు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయాలి. ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కాపీ 25 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని 25 లేయర్స్ కాపీ అవుతుంది. తర్వాత మీరు బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఉంటుంది కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 25 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని మీకు 25 లేయర్స్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి అయితే మీరు ఇలాగైతే సేమ్ యాస్టీస్గా అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.